వీళ్ళల్లా ఈడవాడు మార్కాపురం వాడు వచ్చాడు, వాడు రియల్ ఎస్టేట్, మన పేరేమయ్యా మార్కాపురం వాడు బత్తుల. ఈడెవర్రా అంటే ఈ బత్తులగాడు సజ్జల రామకృష్ణారెడ్డి భాగస్వామి. వాగు పరంబోగును ఆక్రమించుకొని లేఅవుట్లేసి విల్లాలు కడుతున్నారు ఇప్పుడు ఆడ. ఇది కాకుండా ఈ పొలాలన్నీ మార్చుకున్నది ఎవర్రా అంటే ఏం చేశారంటే ఈ అటవీ శాఖ భూములను పేదల పేరు మీద చేసేది, వాళ్ళ నుంచి ఒకడు కొనుక్కుంటాడు. ఒక వ్యక్తి మీద కొని రిజిస్టర్ చేసుకొని వాడు కంపెనీకి ఇస్తారు. ఇక్కడ చాలా పెద్ద స్కాండల్ ఇది. ఇదంతా రాజకీయ నాయకులు, కోడుమూరు ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నోడు, లేకపోతే కర్నూలు ఎమ్మెల్యే, వీళ్ళంతా భాగస్వాములే దీంట్లో. ఇంకా ఓర్వకల్లు ఆ ఏరియాకు పోయి కల్లూరుకు వస్తే అబ్బా చాలా పెద్ద పెద్దోళ్ళల్లో ఉన్నారు. అందుకే అంతంత పెద్ద మెజార్టీతో ఓడిపోయింది. కొంతమంది జైల్లో ఉన్నారు, ఏదో వేరే పనులు చేసి పనికిమాలినేటివి. బెయిల్ వచ్చిందా? రాలేదా? ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఈ కర్నూలు జిల్లాలో నంద్యాల పరిధిలో, లేకపోతే కర్నూలు జిల్లా మరి కొత్తగా ఏర్పడిన జిల్లాలో కూడా ఈ రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళ మీద అందరి మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి ఉంటుంది. ప్రతి లేఅవుట్ మీద ఎంక్వైరీ జరగాలి. రికార్డ్ అంతా తారుమారైంది. ఏ రకంగా కొత్త సర్వే నంబర్లు, ఎవని పర్మిషన్తో కొత్త సర్వే నంబర్లు తీసుకున్నారు మీరు? ఒకడు వస్తాడు, ఈడ డిఆర్సి అంటాడు. బెనామీలు వీళ్ళంతా రాజకీయ నాయకులకు. ఉండా బెనామీలు. ఈడ ఇంకోడు ఉన్నాడు సింగ్ అని, మా ఊరి పక్కన వాడేవాడు, వాడు బెనామీ. 100 ఎకరాలు. ఎవరికి బెనామీ? ఈయనకు. మొన్ననే ఓడిపోయా, పెద్ద మెజార్టీతో ఓడిపోయా, కొడిపారేసి ఆయన. ఇంకా వీళ్ళు మిగతా వాళ్ళంతా డిఆర్సీలు ఈఆర్సీలు వీళ్ళంతా కూడా బెనామీలు. ఇంకా వాడు బత్తుల అనేవాడు, వాడు మార్కాపడవాడు, ఈడొచ్చి మన చెరువులు మన కుంటలు ఆక్రమించుకుంటున్నాడు వాడు ఒకటేసారి. ఆడ ఉన్న పరపతి హైదరాబాద్ మన అమరావతిలో, అమరావతి కాదు, ఆడ పై లెవెల్లో ఉన్న పరపతితో. దీంట్లో ప్రమోటర్స్ అంతా కూడా రాజకీయ నాయకులు, మరి తహసీల్దార్లు, వీళ్ళు భాగస్వాములు దీనివల్ల. ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి. ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. మీకు అన్ని సర్క్యులేట్ చేస్తాను నేను, ఒక నోట్ ప్రిపేర్ చేశాను నేను. మీకు ఇట్లా చెప్తే కూడా సరిగా జ్ఞాపకం ఉండదు అనుకుంటాను. ఈ యొక్క సర్వే నంబర్లు, మార్చిన సర్వే నంబర్లు, ఏ రకంగా ఫ్రాడ్ చేసుకుంటూ వచ్చారు, ఎట్లా అమ్మారని. ఇంకొకటి ఏం జరుగుతోందంటే, ఇప్పుడు ఈ భాగంలో ఇట్లా పోతే ఇవి అమ్మినప్పుడు లోన్స్ రైజ్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నందికొట్కూర్, ఏడీబీ చాలా ఎక్కువగా ఇచ్చారు వీళ్ళకి. ఏం తిన్నాడో వాడు ఏం గడ్డి, ఒట్టి గడ్డి, పచ్చి గడ్డి మేసినాడో నా కొడుకు, వాడు బ్యాంకోడు. వాని మీద ఖచ్చితంగా అసలు పాత రికార్డు చూడకుండా, సర్వే నంబర్లు మారినవి చూడకుండా, ఎవరి పేరు మీదనో రిజిస్టర్ చేసి మళ్ళీ రిజిస్టర్ చేసినటువంటి దాని మీద ఎవడు లీగల్ ఒపీనియన్ ఇచ్చాడు, ఎంత మీకు ముట్టింది, ఇదంతా కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అటవీ శాఖ భూములు ఆక్రమించుకున్నారు, జ్వరబడ్డారు అటవీ శాఖలో. అక్కడ ఉన్నటువంటి దాన్ని వేరే వాళ్ళ మీద పట్టా చేయించుకొని తహసీల్దారులు వీళ్ళంతా వాళ్ళ కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకొని అమ్మి పారేసి కొన్ని వేల కోట్లు. మనం అనుకున్నాం ఏదో చిన్న చిన్నవని, దాదాపుకు వేలాది కోట్ల రూపాయలు. ఈరోజు వాడు బ్యాంక్ మేనేజర్, బ్యాంకోడు, ఎస్బీఐ, ఏడీబీ. ఇక్కడ లేవా బ్యాంకులు కర్నూలులో? ఈ బ్యాంకులంతా లేవా? ఇక్కడ ఎన్ని బ్యాంకులు ఉన్నాయి కర్నూలు టౌన్లో, లేకపోతే నంద్యాలలో? పర్టికులర్గా ఏడీబీ, నందికొట్కూరు, ఎస్బీఐ. ఎందుకు పట్టుకున్నారు వాడిని?
ఏదో గడ్డో దాననో పెట్టింటారు వానికి. ఇలా కథ చేస్తాం ఖచ్చితంగా. లోన్స్ ఇచ్చిన బ్యాంకర్ల మీద కూడా ఎంక్వైరీ చేయిస్తాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి స్వయంగా పోయి కంప్లీట్గా పిక్చర్ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేసి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ను ఏర్పాటు చేసి వీటి మీద రికవర్ చేసి పేదలకు మంచి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి మీదైతే ఏడబ్ల్యూ ల్యాండ్స్ ఆనాడు అలాట్ అయినాయో, అసైన్ చేశారో, ఆ ల్యాండ్స్ అన్ని లాక్కొని పేదలకే ఇవ్వాలి. మోసపోయారు పేదలు మోసపోయారు. ఇంతకంటే మనకేమొస్తుందిలే, 1,00,000 2 లక్షలు వస్తే చాలు అనుకున్నారు పాపం. అటువంటి వాళ్ళ స్వాధీనంలో ఉన్నవి రికార్డు మార్చి పారేసి అవన్నీ ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయి. కలెక్టర్ గారి దగ్గర ప్రొహిబిటెడ్ లిస్టు ఏముందో మొత్తం ఉంది రికార్డ్. వాటన్నిటిని మార్చారు. ఆ సర్వే నెంబర్ని మార్చేసి ఏ అని, బి అని, సి అని, లేకుంటే 1, 2, 3 అని, లేకుంటే కొత్త సర్వే నంబర్లు 777 వాని బుద్ధి పుట్టినట్టు రాసుకొని అమ్మి పారేశారు. రిజిస్టర్ అయిపోయినాయి. ఇది పెద్ద స్కాండల్ ఇది.